ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలను ఎజెండాలో చేర్చారని మండిపడ్డారు. వారం రోజుల క్రితమే ఎజెండా విడుదలైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించిన 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరడం వెనుక కుట్ర ఉందని అన్నారు. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన అనుమతులను సమీక్షించడం లేదా రద్దు చేయాలని అడగడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జీఆర్ఎంబీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. అంటే నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా?